అందరికీ స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర నుంచి ఓ మంచి కథ అంటే సింహం గర్వం నక్క తెలివి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అవును, చాలా ప్రసిద్ధమైన కథ కదా ఇది. మన దగ్గర ఈ కథనముంది, దీన్ని కాస్త చూద్దాం. పెద్ద అడవిలో మొదలవుతోంది కథ. అక్కడో సింహం తన బలం చూసి ఆహా భలే గర్వంతో నాంతటోడ్లేడు అని తిరుగుతూ ఉంటుందన్నమాట. అచ్చం సింహంలాగే. ఇంకోవైపు ఒక నక్క చాలా తెలివైంది, బలం కన్నా బుద్ధే గొప్పదని గట్టిగా నమ్ముతుంది. సో ఈరోజు మన చర్చలో ముఖ్యంగా బలానికి తెలివికి మధ్యున్న ఆ వ్యత్యాసం అంటే దాని వెనుకున్న అసలు విషయమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. కథలో అసలు మలుపెక్కడంటే ఆ నక్క ఉంది గదా, అది ధైర్యంగా సింహం దగ్గరికే వెళుతుంది. వెళ్ళి మహారాజా, మీ బలం గొప్పదే, కాదనం, కాని ఒక చిన్న పరీక్ష పెడతాను, మీ తెలివి తేలుతుంది అన్నట్టుగా అడుగుతుంది. అంటే నేరుగా సవాలు విసిరిందన్నమాట, సింహం అహాన్ని గెలికినట్టు. అవును. ఆ పరీక్ష కూడా చూడండి ఎంత తెలివిగా పెట్టిందో. నదికి అవతల ఓ చెట్టుంది. ఆ చెట్టు దగ్గర ఒక చిన్న రాయిని పెట్టాలి. ఓకే. కాని అసలు కిట్టుకేంటంటే అస్సలు బలం ఉపయోగించకూడదు. ఇది సింహానికి పెద్ద చిక్కు ప్రశ్నలాంటిది. ఎందుకంటే దాని ప్రపంచం మొత్తం బలమే గదా. కరెక్ట్. బలం వాడకుండా పని చేయడమనేది దాని ఆలోచనకే రాదేమో. ఇక్కడే విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. సింహం మనం అనుకున్నట్టే తన బలం మీదే ఆధారపడుతుంది. ఆ రాయిని నెట్టడానికి చూస్తుంది, దొర్లించడానికి ప్రయత్నిస్తుంది, ఎత్తి అవతల పడేద్దామనుకుంటుంది. కాని నది దాటించలేదు. ఎందుకంటే నియమం ఉంది కదా బలం వాడకూడదని. పూర్తిగా ఫెయిల్ అవుతుంది, విఫలమైంది. మరి నక్క ఏం చేసిందంటే చాలా సింపుల్గా ప్రశాంతంగా ఒక చిన్న కర్రపొల తెచ్చింది. దాంతో ఆ రాయిని మెల్లగా నది నీళ్లలోకి జరిపింది. అంతే. కథలో చెప్పినట్టు ఆ రాయి ఎలా తేల్తూ అవతలి ఒడ్డుకు సరిగ్గా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. వాక్కై ఉంటుంది. తల ఓటమిని ఒప్పుకుంటుంది. అంటే కేవలం ఆ పని చెయ్యలేకపోవడం కాదు, తన ఆలోచనా పరిధి ఎంత చిన్నదో దానికి అర్థమైందనమాట. నిజమే. బలమొక్కటే ముఖ్యం కాదు, కొన్నిసార్లు సమస్యలను పరిష్కరించడానికి తెలివి అంటే సమయస్ఫూర్తి, సృజనాత్మకత ఎంత అవసరమో గ్రహించింది. దాని గర్వం కూడా కొంచెం తగ్గినట్టేనా? అవును, గర్వం తగ్గింది. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే పంచతంత్ర కథల ఉద్దేశం ఇదే కదా. పూర్వకాలంలో రాజులకి బలవంతులకి నేరుగా చెప్పడం కష్టం, ప్రమాదం కూడా. అవును. అందుకే ఇలా కథల రూపంలో పరోక్షంగా తెలివి ఎంత ముఖ్యమో, మొండి బలం ఎక్కడ పనికిరాదో చెప్పేవారు. సమస్యను వేరే కోణంలో చూడటం నేర్పేవారన్నమాట. అంటే మీరు చెప్పేది ఇది కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ వర్సెస్ మెంటల్ ఎజిలిటీ కాదు, అసలు మనం ఒక ప్రాబ్లంని ఎలా అప్రోచ్ అవుతున్నామనే దాని గురించి అన్నమాట. ఖచ్చితంగా. సింహం ఒకే దారిలో ఆలోచించింది, బలం. నక్క మాత్రం చుట్టూ చూసింది, కర్ర, నీళ్ల ప్రవాహం, ఇలా చాలా విషయాలు వాడుకుంది. అవును. ఆ తేలే రాయి అనేది కథలో ఫ్యాంటసీ ఎలిమెంట్ కావచ్చు, కాని దాని వెనుక నీతి మాత్రం చాలా ప్రాక్టికల్. తెలివితేటలంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించడం, దొరికిన సాధనాల్ని వాడుకోవడం, అంటే ఆ కర్ర లాంటివి కొత్తగా ఆలోచించడం. రీసోర్స్ఫుల్నెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సింహం తన కండలు చూసుకుంది, నక్క సమస్యను, పరిసరాలను వాడుకుంది. ఇది స్ట్రాటజీ విజయం. కొన్నిసార్లు అధికారం, హోదా, పాత పద్ధతులు ఇవి ఫెయిలైన చోట ఒక కొత్త ఆలోచన, ఒక తెలివైన ప్లాన్ అద్భుతాలు చేస్తుంది. నిజమే. నక్క చేసింది ఒక రకంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ కదా. కరెక్ట్. సింహం ఆ బాక్స్లోనే ఉండిపోయింది. ఆ బాక్స్ పేరు నా బలం. అవును, దానినుంచి బయటకు రాలేకపోయింది. ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన పాఠమేంటంటే బలం లేదా అధికారం మాత్రమే ఎప్పుడూ గెలుపునివ్వవు. కొన్నిసార్లు, బహుశా చాలాసార్లు తెలివి, వ్యూహం, సమయస్ఫూర్తి, క్రియేటివిటీ ఇవి వాటికంటే పవర్ఫుల్గా నిరూపించబడతాయి. అంటే సమస్యకు తగ్గ ఆయుధం వాడాలి, అది ఎప్పుడూ బలలే కానక్కర్లేదు. సరిగ్గా చెప్పారు. సరైన సాధనం ఎంచుకోవాలి. ఇక ఈ కథ చివర్లో మామూలుగా చూసారా పిల్లలు అని ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అయితే ఈ నీతి నిజంగా పిల్లలకేనా అనిపిస్తుంది. అంటే మన పెద్దల ప్రపంచంలో, రోజువారీ జీవితంలో, ఉద్యోగాల్లో, సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కేవలం పవర్, పొజిషన్, బలం ఇవే గెలుస్తున్నాయా,
లేక తెలివితో, స్ట్రాటజీతో, కొత్త ఆలోచనలతో నెగ్గే సందర్భాలు కూడా మనం చూస్తున్నామా? చూస్తున్నాం కదా. ఏ పరిస్థితుల్లో తెలివి గెలుస్తుంది, ఎక్కడ బలం పైచేయి సాధిస్తుంది, దీని గురించి ఏమో ఆలోచించొచ్చు కదా. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.